శుభోదయం విద్యార్థులందరికీ. ఈరోజు భాగవతంలోని అష్టమ స్కందంలో ఒక అద్భుతమైనటువంటి అజరామరమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టం గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షం పూర్తయినాక మీకు ఆధ్యాత్మిక పరిమళాలు ఇంక తగ్గిపోతాయి. ఆ తదుపరి మనం నవమ స్కందం, దశమ, ఏకాదశ, ద్వాదశ స్కందాలని సబ్జెక్ట్ వరకే తెలుసుకుంటూ ఈ గజేంద్ర మోక్షాన్ని మాత్రం నిజంగా వింటున్నటువంటి విద్యార్థులందరూ మీ ప్రస్తుత జన్మల ధన్యం, తదుపరి జన్మల ధన్యం. భవిష్యత్తు మీకు తెలుస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇది ఎంత గొప్ప తరగతి మనం విన్నామనేది మీకు తెలుస్తుంది. ఎందుకు చెప్తానంటే, డియర్ స్టూడెంట్స్, గజేంద్ర మోక్షం సుమారుగా 200 సంవత్సరాల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు లోగిళ్లలో విశేష అశేష జనావళి పారాయణం చేసే ఒక పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథ రాజ్యం భాగవతంలోని అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షం ఘట్టం. పరమ పావనమైనటువంటి గజేంద్ర మోక్షం ఘట్టం భాగవతంలో అష్టమ స్కందంలోకి వెళ్ళే ముందు నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస భగవానుల వారికి నమస్కారం చేసుకుంటూ దీనికి ఏం చెప్పాను, ఈ శ్లోకానికి మహాభారతం చెప్పేటప్పుడు చెప్పాను. మహాభారతానికి జయ సంహిత అని పేరు. అలాగే భాగవతాన్ని కూడా జయమును కలిగించేది, విజయాన్ని ఇచ్చేది, ప్రశాంతత ఇచ్చేదిగా భావిస్తారు. కాబట్టి ఎండోమెంట్ ఆఫీసర్స్, ఉద్యోగార్థులందరికీ శుభం కలగాలని భావిస్తూ భాగవతంలోని అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షాన్ని మనస్సు పెట్టి శ్రద్ధగా వినండి. కొన్ని పద్యాలు మాత్రమే తీసుకున్నాను నేను. పోతనామాచ్యులు వారు దర్శించి స్పర్శించి స్వామిని ఆవిష్కరణ చేశారు, కానీ కొన్ని పద్యాలే తీసుకున్నాను. ఈ ఒక్క గజేంద్ర మోక్షాన్ని మాత్రం మనస్సు పెట్టి వినండి. ఇదే అష్టమ స్కందంలో మరలా మనకి వామనావతార దర్శనం కూడా అవుతుంది. అంతకన్నా ముందు గజేంద్ర మోక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏమంటాడు కృష్ణ శతకంలో కృష్ణ శతకారుడు, హరి నీవే దిక్కు నాకును సిరితో ఏతించి. హరి నీవే దిక్కు నాకును. ఎవరికి దిక్కు? హరి ఎవరికి దిక్కు? ఇది ఉంది భక్తుడైనటువంటి గజేంద్రుడికి. హరి నీవే దిక్కు నాకును సిరితో ఏతించి. ఆ లక్ష్మీదేవితో అంటే ఆ శక్తితో నన్ను, భక్తుడు ఆపదలో ఉన్నాడు కదా, ఆపదలో ఉన్న భక్తుల్ని కాపాడడానికి అవసరమైనటువంటి సిరి సంపదలతో ఏతించి, మకరిని శిక్షించు. ఈ సంసార బంధనాల్లో చిక్కుకున్నటువంటి ఐహిక బంధనాలు ఏవైతే ఉన్నాయో దానిని శిక్షించి, దయను అత్యంత దయతో కరిగాచిన రీతి నన్ను కావుము కృష్ణ. ఈ కరిని అంటే గజరాజుని ఏ రకంగా అయితే నువ్వు కాపాడావో అటు నన్ను కావుము కృష్ణ, ఓ శ్రీకృష్ణ, ఓ పరంధామ అంటూ భక్తులు పాడుకున్నటువంటి ఈ పద్యంతో మనం ముందుకు వెళ్దాం. ఇదండి మొత్తం గజేంద్ర మోక్షం యొక్క మొత్తం రూపచిత్రం. గరుత్మంతుల వారిని అధిరోహించి శ్రీమన్నారాయణ వారు ఆపదలో కన్నీటి పర్యంతమవుతున్నటువంటి గజరాజును, కరిరాజును మొసలి కాలు పట్టి కర నమిలేస్తుంటే ఆ బాధ భరించలేక బలవంతులను గర్వించి చివరికి భక్తుడు తనకు స్వామి తప్ప, పరమాత్ముడు తప్ప వేరొక వ్యక్తి కాపాడలేడు అని పూర్తిగా శరణాగతి అయ్యే విధానమే గజేంద్ర మోక్షం. ప్రస్తుత తరం వారికి తెలియదు, కానీ మా తరం కూడా పెద్ద తెలిసేదేం లేదు, కాస్త రేఖా మాత్రంగా తెలుసు. గజేంద్ర మోక్షాన్ని కేవలం శ్రవణం విన్నంత మాత్రాన ఆ కుటుంబం మంగళకరమైపోతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మంగళకరమైపోతారు. వారి ఆలోచన రీతి మంగళకరమైపోతుంది. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సహకుటుంబాలు, సమాజం కూడా అద్భుతంగా భాసిల్లుతుంది. ఇది వాస్తవం.
ఆ రకంగా జీవించి తరించినటువంటి విప్రోత్తములు, ఉత్తమ కుటుంబాలు ఎన్నో కోకొలల ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పటికీ మీరు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళడితే గజేంద్ర మోక్షం అంటే ఒక రకమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి భావవేశానికి గురయ్యేటువంటి కోట్లాది మంది భక్తులు మనం చూస్తాం. అటువంటి గజేంద్ర మోక్షంలోకి మనం ఇప్పుడు మన జన్మల పుణ్యవశాన, నేను మన అన్నాను, మీరు నేను ఇద్దరం మన జన్మల పుణ్యవశాన గజేంద్ర మోక్షాన్ని చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం మీకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా, శ్రవణం ద్వారా, వినడము ద్వారా ఎక్కడైనా పుణ్యము, కైవల్య సిద్ధి, ఒక గొప్పదైనటువంటి మంగళకరమైనటువంటి యోగ్యత కలిగేది ఎక్కడైనా ఉంటుందా? అది మనకి గజేంద్ర మోక్ష పట్నం. అయితే ఇంకొక ముఖ్య విషయం చెప్తాను వినండి. భాగవతంలోని 8వ స్కంధంలో వచ్చే ఈ ఘట్టము మాత్రమే వింటే నీకు ఫలసిద్ధి, పుణ్యసిద్ధి జరుగుతుందని ఇంతకుముందు ఏ శాస్త్రమైనా, ఏ కావ్యమైనా, ఏ గానమైనా, ఏ ఘట్టమైనా వేరే వారు చెప్పేవారు. కానీ గజేంద్ర మోక్షాన్ని వినడం వల్ల నీకు గొప్పదైనటువంటి మోక్ష ప్రాప్తి, సుఖసిద్ధి, మంగళం జరుగుతుందని స్వయంగా శ్రీమన్నారాయణ వారు చెప్పారు. అదండి గజేంద్ర మోక్షంతో గొప్పతనం. గజేంద్ర మోక్షం యొక్క ఫలశ్రుతిని ఎవరు చెప్పారు? కవి చెప్పలేదు, సుఖబ్రహ్మ చెప్పలేదు, పరీక్షిత్తు చెప్పలేదు, విదురుడు చెప్పలేదు, మైత్రేయ మహర్షి చెప్పలేదు. ఇవన్నీ పాత్రలు కదా మనకి. భాగవతం చెప్పేటప్పుడు వచ్చే పాత్రలు ఎవరు చెప్పలేదు. సౌనికాది మహర్షులు చెప్పలేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గజేంద్ర మోక్షాన్ని శ్రవణం చేయడం వల్ల ఇటువంటి పుణ్యం నీకు సిద్ధిస్తుందని చెప్పారు. కాబట్టి హరి, అటువంటి ఆ హరి నీవే దిక్కు నాకును సిరితో ఏదించి మకరి శిక్షించి దయం కరిగాచిన రీతి నన్ను కావుము ఓ శ్రీకృష్ణ అంటూ ఒక్కసారి ఆ గజేంద్ర మోక్ష చిత్రాన్ని చూస్తే చాలు, మనస్సు పెట్టి చూస్తే గొప్పదైనటువంటి భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు మనం భాగవతంలోని 8వ స్కంధంలోకి వెళ్దాం. భాగవతం, శ్రీ భాగవతం. ఇది హరి శ్రీమన్నారాయణ వారు ఏ రకంగా ఏతించారు, ఎందుకు ఏతించారు, ఈ రెండింటి మధ్య బలగర్వంతో వెర్రవీగే వ్యక్తి తన శక్తులన్నీ ఉడిగిపోయినాక భక్తితో, ఆర్ధతతో, శరణాగతితో సరెండర్ అయిపోవాలి. సరెండర్ అవ్వాలి. స్వామికి సరెండర్ అయిపోయి నీవే తప్ప ఇత పరం బెరుంగా అని ఏనాడైతే నువ్వు గురువుని నమ్ముతావో, ఏనాడైతే తల్లిదండ్రులను పూజిస్తావో, ఏనాడైతే పిల్లలు తల్లిదండ్రులను ఆ రకంగా గౌరవిస్తారో అది కదా లోక కళ్యాణం. అప్పుడు కదా లోకా సమస్త సుఖనో భవంతు. అదేనండి గజేంద్ర మోక్షం. గజము తిరగలేండి, గజ జగ అంతే కదా. గజాన్ని తిరగేస్తే వయసు వెర్స చేస్తే జగ. జాయతే గచ్చతే, జాయతే పోయేది, గా వచ్చేది. ఇదండి గజేంద్ర మోక్షంలో అంతరార్థం. పోయేది వచ్చేది. ఏది పోయేది వచ్చేది? జీవితము, మానవ జీవనం అనేది జాయతే గచ్చతే ఇది జగత్. అది చెప్తాడు మనకి శాస్త్రంలో. జాయతే గచ్చతే ఇది జగత్. కాదని ఎవరైనా చెప్పగలమా? నిరూపించగలమా? ప్రతిరోజు కోటాను కోట్ల ప్రజలు జాయతే వెళ్తున్నారు, గచ్చతే. లోకంలో రకరకాల క్షణానికి కూడా పుట్టుక జరుగుతుంది. ఆధునిక కాలంలో ఆయా ఘట్టాలను అనుసరించి ఒలింపిక్స్లో పుడితే ఒలింపిక్ పేరు పెడుతున్నారు. క్రికెట్ విన్ అయితే ఆ క్రికెట్ విన్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ పేర్లు పెడుతున్నారు. ఇవి ఆధునిక పోకడలు కాదనలేము, ఎవరి ఆనందం వారిది. కాబట్టి ఇది జరుగుతుంది కదా. ఏది? జాయతే గచ్చతే ఇది జగత్ అనేది గొప్ప శాస్త్రం అండి. భారతదేశంలో ఆదర్శాలని, మూలాల్ని ఎవరైతే పట్టుకుంటాడో వాడే మనిషికి మీకు తేడా చెప్పాను చూడండి. నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎంత గొప్పగా మన పిచ్చయ్య గారు సమాధానం ఇచ్చాడు ట్రంప్కి. నేను అవకాశాల కోసం నా మూలాలను
విడిచిపెట్టను. ఏదంత గొప్ప సుందరంగా చెప్పాడండి మన సుందర పిచ్చయ్య. అహంకారంతో అసహనంతో విర్రవీగిపోయాడు ట్రంప్. గూగుల్ నువ్వు భారత వైపా అమెరికా వైపా అని డైరెక్ట్ ప్రశ్న వేశాడు. అంటే మదాంధకారం, అంటే నేను అగ్రరాజ్యం అనే ఒక మదాంధకారంతో ట్రంప్ మన గౌరవ జయశంకర్ కేంద్ర మంత్రి వర్యుల వారిని, సుందర పిచ్చయ్య గారిని ఇరకాటంలో పెట్టే పరిస్థితి చూస్తున్నారు కదా, నిన్న మొన్న చదివారు కదా. అంటే మదగర్వంతో వాడు అలా మాట్లాడితే నిజంగా గూగుల్ అధినేత మన సుందర పిచ్చయ్య గారు చెప్పిన సమాధానం 148 కోట్ల భారతీయులందరికీ ఒక గొప్ప మేలు కొలుపు కావాలి, జ్ఞానం వికసించాలి. ఏమిటండి ఆ మాట సమాధానం? 148 కోట్ల భారతీయులకి, ఈ దేశ ధర్మానికి, ఈ దేశ విశ్వాసానికి, ఈ దేశ మూల ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిదర్శనంగా నిలిచాడు ఆయన మాట. తదుపరి లోక కళ్యాణమే మా యొక్క ఆలోచన తప్ప ఏదో కొన్ని దేశాల కళ్యాణం కాదన్నాడు. 3 ప్రశ్నలకి 3 అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. బహుశా మీరు అందరూ చూసుంటారు డియర్ స్టూడెంట్స్, మరొకసారి కావాలంటే చూడండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలో ట్రంప్ ఏ రకంగా హోంకరించాడు, దానికి సమాధానం ఎంత చాకచక్యంగా, అత్యంత లాఘవంగా. అదేంటి భారతీయత. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఏదో 4-3 బిట్లు చెప్పేయడం చాలా సులువు నాకు. ఇదిగో గజేంద్రుడు, ఇదిగో సుఖ మహర్షి, పరీక్షిత్ మహర్షి, త్రికోట పర్వతంలో గజేంద్రుడు, ఇలా నేను చెప్పడం చాలా సులువు. ఈ రకంగా బోధించడం అనేది లోక కళ్యాణం కోసం. మీరు ఇప్పుడు వినడమే కాదు, ఒక్క 10 సంవత్సరాల తర్వాత ఈ తరగతిని మీరు గుర్తు తెచ్చుకుంటే పరవశిస్తారు. అప్పుడు పరవశిస్తారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా మెచ్యూరిటీ రావాలా, పరిణితి రావాలా, అప్పుడు కానీ ఇది అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే మూల భారతీయ ధర్మాన్ని తెలియచేసే జయ సంహిత. అటు భారతం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, భాగవతం కానీ జయాన్ని కలిగిస్తాయి, శుభాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాయతే గచ్చతే ఇది జగత్. ఈ జగత్తంతా కూడా వెళ్ళిపోతుంది, వస్తుంది. ఈ వస్తున్న క్రమంలో మనిషి ఏ రకంగా జీవించాలి, ఆ విలువలను బోధించేవి ఈ శాస్త్రాలు. ఆ విలువలను ఇప్పుడు అక్కడ మనకి విశ్వంలో, ప్రపంచంలో అక్కడ వినిపించాడు మన సుందర పిచ్చయ్య. ఎంత సుందరుడండి. ఇది కదండి భారతీయత అంటే. భారతీయుడు అంటే నిజంగా నమస్కారం చేయాలి, మనం అందరం కూడా గర్వించాలి. మువ్వన్నెల భారత జాతీయ జెండా ఎగిరే మాటలు, సగర్వంగా ఎగిరే మాటలు చెప్పాడు. నాకు విద్యాబోధన చేసిన గురువులు, నన్ను సుశిక్ష చేసిన నా ఇంజనీర్లు ఎక్కడున్నారు? భారతదేశం. వాళ్ళ శ్రమ ఫలితమే నేను. ఇది కదా నిజమైనటువంటి శిష్య భక్తి అంటే. అక్కడతో ఆపుతూ ఈ గజ తిరగవేస్తే ఈ జగమంతా కూడా ఇలా వస్తుంది వెళ్తుంది. కాబట్టి వస్తూ వెళ్తున్నటువంటి జగత్తులో మనిషి తాను చేస్తున్నటువంటి జీవయాత్రలో భక్తుడిగా మారడం, భక్తుడు శరణాగతి పొందడం, భక్తుడు ఆర్తితో పిలిచేటప్పుడు స్వామి కరుణిస్తాడు అని చెప్పడానికి గొప్పదైన నిదర్శనమే గజేంద్ర మోక్షం. తామస మన్వంతరం అని చెప్పాడు. 14 మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతిగా ఉంటాడని చెప్పాడు. స్వయంభవ మనువు అధిపతిగా ఉన్నటువంటి కాలం స్వయంభవ మన్వంతరం అని చెప్పారు. ఆ స్వయంభవ మనువు యొక్క కాలంలో పుట్టినటువంటి వాళ్ళే మానవులని ఇంతకుముందు మనం తృతీయ చతుర్థ స్కందాల్లో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. తృతీయ చతుర్థ స్కందాలు, పంచమ స్కందంలో మీకు చాలా ముఖ్యమైన ఖగోళ జ్ఞాన రహస్యాలు చెప్పాను. ఆ ఖగోళ జ్ఞాన రహస్యాలు ఎప్పటికీ ప్రపంచంలో ఇతర ఏ దేశంలోని గ్రంథాల్లో కూడా లేవు. అది ఒక్క భాగవతంలోనే స్పృశించారంటే మనదైన భాగవతం మనదంటే మనం గర్వించాలి కదా, తెలుసుకోవాలి కదా. అందుకు కాబట్టి తామస మన్వంతరంలో త్రిశికుడు ఇంద్రుడిగా ఉన్నాడు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్కరు ఇంద్రుడు వెళ్తారని చెప్పుకోవడం వెళ్తారు. ఇంతకు ముందు మనం సప్తమ స్కందంలో ఈ తామస మన్వంతరంలో విధృతి కుమారులు వైధృతులు. విధృతికి జన్మించినటువంటి వాళ్ళు వైధృతులు. వీరు వేదాలను పునరుద్ధరించారు. వేదాలు ఎవరి ముక్తహ వచ్చాయని చెప్పుకున్నాం, తృతీయ స్కందంలో చెప్పుకున్నాం. బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు విభిన్న రకాలుగా సృష్టి చేశారు. ఒక్కొక్క సృష్టి చేయడం మరలా మాత్రం చివరికి స్వయంభవ మనువు దగ్గరికి వచ్చాడని చెప్పాం. అప్పుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి
వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు ఇవన్నీ వచ్చాయని చెప్పాం. ఆ వేదాల వల్ల మరింతగా పునరుద్ధరించారు ఈ వైద్యుతులు. ఈ మన్వంతరంలోనే మేధా ఋషి భార్య అయిన హరిని, ఎవరి యొక్క గర్భంలో? మేధా ఋషి భార్య అయిన హరిని గర్భంలో దేవతల యొక్క, గంధర్వుల యొక్క తపోఫలంగా, వారి యొక్క వేడుకోలు ఫలితంగా హరిని గర్భంలో విష్ణువు హరిగా జన్మించాడు. విష్ణువు యొక్క రూపాలు ఇవన్నీ కూడా. ఆ హరియే ఈ గజేంద్రుని రక్షించాడు. ఇది ఘట్టం. అయితే ఇప్పుడు మనం పాల సముద్రం అంటే స్వచ్ఛమైనటువంటి మానవ హృదయానికి సంకేతం. ఆ హృదయంలో క్షణానికి ఒక తలంపు వస్తుంది, ఒక క్షణానికి ఇంకో తలంపు పోతుంది. అత్యంత శీఘ్రగతిని పోయేది మనస్సు కదా. ఆ మనస్సు లాంటి పాల సముద్రంలో త్రికూట పర్వతం ఉందండి. ఏముంది? త్రికూట పర్వతం. ఈ త్రికూట పర్వతం గురించి బంగార పోతనామాచులు వారు వివరించారు. మీకు పాఠం చెప్పడానికి నేను నిన్న చదివి ఆశ్చర్యపోయాను. జీవితంలో తొలిసారి ఇంత గొప్పదైనటువంటి వర్ణన ఉందా మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన వాడైనటువంటి ఏకశిలా నగరానికి చెందినటువంటి బమ్మెర పోతనామాచులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ కూడా ఆయన మేధస్సు ముందు పనికిరాదు. ఒక్క త్రికూట పర్వతాన్ని ఆయన వర్ణించిన తీరు అద్భుతం. అంటే సృష్టిలో వసంతకాలంలో చిగుర్చే పూల దగ్గర నుంచి ఏ పూలు, అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల చెట్లు, తొర్రు, లతలు ఎన్ని ఉంటాయో అన్నిటి గురించి చెప్పాడండి. ఇప్పటికిప్పుడు ఒక పెద్ద వృక్ష శాస్త్రజ్ఞుని చెప్పినా కూడా అన్ని వృక్షాల పేర్లు చెప్పలేడు, అంత చక్కగా వివరించాడు. ఆ త్రికూట పర్వతం అట గొప్పదైనటువంటి లతలతో, వృక్షాలతో, ఫల పుష్పాలతో దేదీప్యమానంగా ఉంది, అద్భుతంగా ఉంది. అలాంటి త్రికూట పర్వతంలో 3 శిఖరాలు ఉన్నాయి. బంగారు శిఖరం ఒకటి, వెండి శిఖరం ఒకటి, ఇనుప శిఖరం, 3 శిఖరాలు ఉన్నాయి త్రికూట పర్వతంలో. బంగారు శిఖరము సత్వగుణానికి ప్రతీక, మనలో ఉండే సత్వగుణానికి ప్రతీక. ఆహా, నిజమే కదా. ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష మనం పెట్టడం వల్లే కదా ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నాం అనే ఆలోచన నీకు వచ్చిందా? నీది బంగారు శిఖరము, సత్వగుణము. సృష్టిని, సృష్టి క్రమాన్ని, పరమాత్ముని యొక్క ఈ మొత్తం గమనాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేవాడు సత్వగుణ ప్రధానుడు. వాడు బంగారు శిఖరంపై ఉంటాడు. మనకి అవసరం కదా. ఎండోమెంట్ పరీక్ష రాశారు, బిట్లు అవన్నీ మనకి తీసేసుకొని కంఠస్థం పెట్టేసి అలా రాసేస్తే ఉద్యోగం వచ్చితే బాగుంటుంది. వెండి శిఖరం రజోగుణము, అంటే ఆ క్షణానికి పని పూర్తి అయిపోవాలనుకునేవాడు. ఇక 3 ఎందుకు వచ్చిన కారణం ఇది. అసలు ఇది నేను చదివే పరిస్థితి, నాకెందుకు ఇది వచ్చింది, ఇలాంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎవరు గుర్తుంచుకుంటుంది, కథలేంటి, ఇదంతా ఒక మిథ్యలా ఉందనుకునేవాడు. ఇనుప శిఖరం, ఇనుమే మరి వాడు బండ, ఇనుప శిఖరం. ఇలాగా మీకు అన్వయిస్తూ చెప్పాను. ఇలా సమాజంలో ఈ 3 గుణాలు ఉన్నటువంటి వారు అనుక్షణం కనిపిస్తుంటారు మనకి. ఎందుకు లేరా కానీ పెద్దల మాట విను. సత్వగుణం ఏంటి వినేది? అసలు ఏమీ అందులో ప్రాక్టికాలిటీ లేదు. రజోగుణం నేనెందుకు వింటాను, తమోగుణం. ఇంతే, 3 వినాలి. దీన్నే మనోవిజ్ఞాన శాస్త్రంలో, ఎడ్యుకేషన్ సైకాలజీ మీరు చదివి ఉంటారు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అంటారు. ఇడ్ పశువు, ఇడ్ అంటే పశు ప్రవృత్తి. వాడికి ఇంకేమీ అర్థం కాదు. గురువులను గౌరవించడు, తల్లిదండ్రులను గుర్తించడు, సమాజాన్ని గుర్తించడు. అంతే, ఆ రోజుకే జీవితం అయిపోతే చాలు. అది ఇడ్, పశు ప్రవృత్తి. ఇలాంటి పశు ప్రవృత్తి గలవారు కోటాను కోట్లు ఈ విశ్వంలో ఉన్నారు. అంటే వారికి ఆ క్షణానికి కడుపు నిండిపోతే చాలు. ఇగో, ఇందాక చెప్పిన రజోగుణం ఏం చేస్తుంటుంది ఇది? ఈ ఇగో, దీని తర్వాత సూపర్ ఈగో ఉంటుంది. సూపర్ ఈగో అంటే ఇంకొకరు అనుకోకండి, ఇది సూపర్ అని అనుకోకండి. సూపర్ ఈగో అంటే ఇది ఒక అతీతమైన స్థితి. ఏది సత్వగుణము ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరిని గౌరవించాలి. జ్ఞానము అనంతము, ఒక చిన్న రేణువు దొరికినా నా భాగ్యమే అనుకునేటువంటి దృష్టితో
సత్వగుణం పతాక స్థాయికి వెళ్ళి ప్రపంచ ఉద్ధరణ కోసం పాటుపడినటువంటి ఒక స్వామి వివేకానంద, ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంటే మన దేశంలో చెప్తున్నాను. అలాగే ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పారంటున్నాను. అలాగే విదేశీయుల్లో చాలామంది గొప్పదైనటువంటి అన్వేషణలు, ఆవిష్కరణలు చేశారు. వాళ్ళందరూ కూడా సూపర్ ఈగోకి చెందినటువంటి వాళ్ళు. ఆ సూపర్ ఈగోకి ఇడ్డికి ఎప్పుడు మధ్య వాద నిర్మించేది ఈగో. దొంగతనం చేసే ఇడ్ తప్పు కదా, అలాగే ఎలా చేస్తావు? సూపర్ ఈగో. ఎవరు చూడలేదు, చేస్తావా వద్దా లోపల ఎప్పుడు చెప్తుంటుంది, వార్నింగ్ ఇస్తుంటుంది. అది ఇడ్. ఈగో ఈగో. ఇడ్కి ఈగోకి మధ్య వాద నిర్మిస్తుంది ఈగో. నువ్వు ఈ మనిషి అనేవాడు ఈగోని తొక్కిపెట్టేసి, ఈగో చెప్పిన మాట తొక్కిపెట్టేసి ఇటువైపు వెళ్ళిపోతే పశు ప్రవృత్తి. ఈగో మాట విని సూపర్ ఈగో వెళ్ళిపోతే మహిమాన్వితుడు మనీషి అవుతాడు. మనీషి అవడానికి ఇతిహాసాలు అవసరం. అందుకు ఈ ఇతిహాసాలు మనం ఇప్పుడు బోధిస్తాం. మనీషిగా చేసి కలకాలం నీ పేరు ఈ భూమిపై ఉండేలా, నీదైన ఒక రాజముద్రతో నువ్వు బ్రతికేలా చేసే ఇతిహాసం. ఆ త్రికోట పర్వతంపై గజరాజు ఎందుకు వేదవ్యాస మనసుల వారు ఈ ఏనుగునే తీసుకున్నాడు? ఇంకే జంతువులు లేవా? ఒక సింహాన్ని తీసుకోవచ్చు, పులిని తీసుకోవచ్చు, కాకిని, నక్కని, ఇలా రకరకాల జంతువులను తీసుకోవచ్చు, కుందేల్ని తీసుకోవచ్చు, సుకుమారమైనటువంటి లేడీ పిల్లని తీసుకుని ఏనుగుని ఎందుకు తీసుకున్నారు కథా వస్తువు కంటే? ఏనుగు తన బరువే తనకి శాపం. ఈ భూమిపై తేలికగా ఎత్తుకు ఎగరగలిగే అన్ని జంతువులు, పక్షుల కన్నా ఏనుగుకే చాలా కష్టం. ఎగరలేదు, భూమిని విడిచిపెట్టి ఎగరలేదు. అంటే ఈ గొప్పదైన బరువు సంకేతం ఏమిటి? బరువు, సంసారము అనేటువంటి గొప్పదైనటువంటి బరువు. మనిషి ఏం చేస్తాడు? ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అని 3 ఉంటాయి. శ్మశాన వైరాగ్యం అంటే ఏంటి? అక్కడికి వెళ్తాడు, శ్మశానం దగ్గరికి వెళ్తాడు, ఎవరో చనిపోయారు, అబ్బా ఇంతేరా జీవితం, ఈ జీవితంలో ఇంకేమీ లేదు, చితిలోనే హతమౌ ఈ దేహం, ఈ అతుకు బ్రతుకు పైన నీకు ఏలన మోహం అని పాడుకుంటూ వస్తాడు. శ్మశానం అయిపోయింది, ఇంకింటికి ఇలా వస్తూనే వస్తాడు. అలా అక్కడ నా వస్తువులు ఏమైపోయాయో, ఇంటిపైన ఎండబెట్టే బట్టలు ఆరేయో తడిచిపోయాయో గాబరిగా మాట్లాడేస్తాడు. అక్కడ వద్దు అనుకున్నాడు, ఏముంది జీవితం అనుకున్నాడు, ఇక్కడ ఈ జీవితంలో ఆశలు పడ్డాడు. ప్రసూతి వైరాగ్యం అలాంటిది. తల్లి బాబోయ్ ఇంకొక కాన్పు నాకు వద్దంటది, ఆ బాధ పడలేక. కానీ ఆ చిన్న శిశువు పుట్టగానే పరవశించుకుంది. పురాణ వైరాగ్యం ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆహా నిజమే కాదు, ఎంత బాగుంది, భాగవతం మనం వినాలా, ఈ సార్ క్లాస్ అయిపోగానే ఈ లోపలికి వెళ్ళి మొత్తం అంతు తేల్చాలనుకుంటాడు. కానీ ఈ క్లాస్ అయిపోగానే మొత్తం మళ్ళీ మామూలే మిగతా పనులోకి వెళ్ళిపోవడం. పురాణం వినేటప్పుడు, చదివేటప్పుడు కలిగే వైరాగ్యము ఇవన్నీ తాత్కాలికంగా ఉండకూడదు అని చెప్పడానికి. ఈ సంసారం అనే దానికి ఏనుగు సూచిక. ఈ బరువైన సంసారాన్ని ఈదుతూ బాధలు పడుతూ కష్టాలు పడుతూ చివరికి మనిషి శక్తి నశించి అప్పుడు స్వామిని చేరుతాడు. స్వామిని గురించి పిలుస్తాడని చెప్పేది గజేంద్ర మోక్షం. గజరాజుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణ యొక్క అద్భుతమైనటువంటి లీల. త్రికోట పర్వతంపై గజరాజు వందలాది భార్యలతో, గున్నేనుగుల గుంపులతో తను ఒక వేసవి పూట ఎండ వేళ తన భార్యలు పిల్లలతో నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. సరదాగా స్నానం చేయడానికి వెళ్తున్నటువంటి గజరాజును హూహు అనే గంధర్వుడు, ఎవరైతను హూహు, ఆ గంధర్వుడి పేరు హూహు, శాపవశాన మొసలిగా జన్మిస్తాడనమాట. ఇతను కూడా ఇంద్రజుమ్నుడైన ఒక రాజు శాపవశాన గజరాజుగా జన్మిస్తాడు. ఇది యాక్చువల్ పూర్వ కథ. సరే, కారణాలు ఏవైతేనేమి శాపవశాన గజరాజుగా మొసలిగా జన్మించిన వీళ్ళిద్దరూ కూడా తదుపరి తరాలకు ఒక గొప్పదైనటువంటి నీతిని, జీవన మార్గాన్ని అన్వేషించడానికి ఈ రకంగా జన్మించారు. ఇంకా జలకాల కోసం వెళ్తున్నటువంటి గజరాజును ఈ మొసలి హఠాత్తుగా పట్టుకొని కర్ర పట్టుకొని కాలు పట్టుకొని లోపలికి లాగేసింది. నీటిలోకి దిగగానే హాయిగా స్నానం చేస్తాం,
మడుగులో అందమైన సరస్సులో స్నానం వద్దని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి మనం సాధారణమైనటువంటి స్విమ్మింగ్ పూల్లోనే పరవశించిపోతాం కదా. మరి అందమైన ప్రకృతి నిలయమైన త్రికోట పర్వతం, అద్భుతమైనటువంటి ప్రకృతి సోయగాల్లో ఉన్నటువంటి సరస్సులు హాయిగా జలకాలాడి మైమరిచిపోయినటువంటి గజరాజు స్నానం ఆడుతున్న వేళ మొసలి పట్టుకొని ఇంకా నీటిలోకి లాగేస్తుంది. ఎందుకు? నీటిలోని మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడు, స్థాన బలిమి కాదని తన బలిమి కాదయ్యా అంటాడు వేమన కదా. కాబట్టి ఇది కూడా మంచి పరమార్థమే. నీటిలో ఉన్నంత వరకు ఆ శక్తి చాలా ఎక్కువ, అంటే మహోన్నతం అయిపోతుంది అనమాట. ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక గజరాజు ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకేముంది, సాధారణమైన మొసలివి, నేను లక్షలాది గజరాజులకి అందరికీ నేను భర్తని, నాదుల్ని, నా వెనక కొన్ని అశేషమైనటువంటి గుండ ఏనుగుల సమాహారం ఉంది, నేను ఈ వనానికి మహారాజు అని చెప్పేసి అహంకారంతో చాలా సులువుగా మొసలిని విసిరి కొట్టేగా అనుకొని తన శక్తిని ఉపయోగించి మొసలిని చంపడానికి ప్రయత్నించేటప్పుడు కేవలం ఒక 8 పద్యాలే చెప్తాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని, ఇవి 8 కాదు, అశేషమైన పద్యాలు 18 ద్వాదశ స్కందాల్లో మనకి అశేషమైన వస్తాయి, కానీ కొన్ని మాత్రం తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కరి దిగుచు, కరి అంటే ఏనుగు, దిగుచు మకరి, నీటి కోసం దిగినటువంటి ఏనుగుని మకరి అంటే మొసలి, సరసికి గరిదరికిని మకరి దిగుచు గరకరి బెరయను, గరికి మకరి, మకరికి గరి, బరమనుచును నతల కుతల బొట్టులొరుదు పడం. ఎందుకు ఈ పద్యం చెప్తున్నానో చూడండి, ఎక్కడైపోతానా ఏమిటి ప్రాస ఏమిటి ఒకసారి చూడండి. ఏనుగు మొసలి ఒకరినొకరు ఢీకొంటూ, ఒకరినొకరు విడిచి కొడుతూ, ఒకరినొకరు ఘేంకరిస్తూ మొత్తం ప్రళయం వచ్చేస్తుందా అన్న రీతిలో కరికి మకరికి సంగ్రామం జరుగుతుంది. ఒకరి నుంచి ఒకరు విడిచిపెట్టడానికి. ఆ సంగ్రామ విధానాన్ని చూసి నతల కొతల బొట్టులు అరుదుపడను అందరూ బీభత్సానికి గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. అది జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఇంకా గజరాజు ముందంతా ఏమని చెప్పాను, మనలాగే ఏముంది, వీడు నాకన్నా అల్పుడు కొట్టి పారేస్తాను, తిట్టి పారేస్తాను అనుకుంటాడు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది గజేంద్రుడికి, అమ్మో నా వల్ల కాదు, ఈ మకరి సాధారణమైంది కాదు. ఆ మకరి యొక్క ధాటికి తట్టుకోలేక సంవత్సరాలు గడిచాయి. పోరాటం జరుగుతుంది, ఉన్న బలమంతా నశిస్తుంది, సంపదలు పోయాయి, అధికారం పోయింది, పవర్ అంతా పోయింది. ఏమవుతాడు చివరికి? మనిషికి యవ్వనం పోయింది, కౌమారం పోయింది, యవ్వనం వచ్చింది, ప్రౌఢ దశకు వచ్చాడు, పోయింది, వృద్ధుడు అయ్యాడు. ఇంకప్పుడు పట్టుకుంటాడు పురాణ పట్టణం. అన్నీ అయిపోయినాక మైండ్ సహకరించదు, శరీరం సహకరించదు, స్మృతి కలగదు, ధృతి కలగదు, ధారణ జరగదు. అప్పుడు నువ్వు భారత భాగవతం పట్టుకుంటే ఏం ఫలితం? అలా కాకుండా శక్తి ఉన్నప్పుడే స్వామి నామాన్ని చేయని చెప్తుంది మనకి గజేంద్ర మోక్షం. ఇప్పుడు కరి ఏం చేసింది, ఇక లాభం లేదు, నా వల్ల కాదు అనుకుని అప్పుడు ఓ పరమాత్మ గజేంద్రుడు దీనంగా ఆలకిస్తున్నాడు. చూడండి గజేంద్రుడి దీనాలాపం గజేంద్ర మోక్షంలో. నాన్న డియర్ స్టూడెంట్స్, అలాగే స్క్రీన్ షాట్ తీసి దాచుకోండి. నీకు ఇప్పుడు కోసం కాదు ఇది, ఓ 10 సంవత్సరాల తర్వాత నీకు గుర్తుకు వస్తుంది, నేను గుర్తుకొస్తాను. రావడం లేదా? కలడందరూ దీనులయ్యాడ, కలడందరూ పరమయోగి గణముల వారు, కలడందరూ అన్ని దిశలను, కలండని వాడు కలడో లేడో అని పోతన మధ్య చెప్పాడు. చూడండి, దేవుని యొక్క ఉనికి గురించి చెప్పినటువంటి గొప్ప పద్యం ఇది. కేవలం గజరాజుని నిమిత్త మాత్రంగా చేసి చాలా మందికి ఇప్పుడు డౌట్, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే మమ్మల్ని ఎందుకు రక్షిస్తున్నాడు కాదు అనుకునే వాళ్ళకి ఈ గజరాజుని ఆధారంగా చేసుకుని అతను గజరాజు ఏం చేస్తున్నాడు, పోరాడి దస్సిపోయాడు, అలసిపోయాడు, శక్తి పోయింది. నేను ఈ త్రికోట పర్వతానికి గొప్ప నాథుని విర్రవీగాడు. చివరికి ఏమైంది, తన శక్తి చాలకపోయేటప్పటికి దేవా కలరందరూ దీనులయ్యాడు,
నువ్వు దీనుల పట్ల ఉన్నాడంటారు. కలలందరూ పరమ యోగి గణముల పాలన, గొప్ప గొప్ప మహర్షులు యోగులు వాళ్ళందరి పట్ల ఉన్నారంటారు. కలలందరూ అన్ని దిశలను, నువ్వు అన్ని దిశల్లో వ్యాపించున్నావంటారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, అన్ని దిశలు నువ్వు ఉన్నారంటారు. నేను ఎంత బాధపడతానని, నా శక్తి అంతా పోయింది. ఆ మకరి నన్ను పట్టుకొని అత్యంత ఘోరాతి ఘోరంగా క్షీణించేలా, కృషించేలా నన్ను హింసకు గురి చేస్తుంది. మరి ఇంతగా నువ్వు ఉన్నావు అంటున్నారే, కలడు కలండి అనేడు వాడు కలడో లేడో. ఎంత గొప్ప పద్యం తెలుసా. దయచేసి మాత్రం మీరు ఏదో ఒక రూపంలో రాసుకొని ఉంచుకుంటే ఎప్పుడు పరిపక్వత బాగా కలుగుతుందో అప్పుడే. ఆ తర్వాత ఏమంటాడు, లోకంబులు లోకేశులు, లోకంబులు లోకేశులు, లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతు. ఇది ఇంకా అద్భుతమైన పద్యం. లోకంబులు సకల లోకాలు, లోకేశులు లోకాన్ని పాలించే రాజులు, లోకస్తులు ప్రజలు, తెగిన తుదిన లోకంబగు పెంచి మొత్తం నశించిపోయింది. లోకాలు, లోకేశులు, ప్రజలందరూ నశించిపోతే లోకంబు పెంచీకటి కవ్వల, ఒక గొప్ప చీకటి ఉంది. సృష్టి చెప్పాం కదా, అంత చీకటి. ఆ సృష్టి కావల ఎవ్వండు, ఎవరైతే ఏకాకృతి, ఒకే గొప్పదైన ఆకృతితో వెలుగునో అతనిని నే సేవింతున్ అని భక్తుడు శరణాగతి వేడాలి అని వేడాడు. అంతేనా? ఇక మూడోది చూడండి, అసాధారణమైనటువంటిది. సృష్టి యొక్క రహస్యాన్ని అంతటి తెలియజేసే గొప్ప పద్యం. ఇలాగా గజేంద్రుడు మొర పెడుతూనే ఉన్నాడు శ్రీమన్నారాయణునికి. కలలందరూ అన్నాడు, లోకంబులు లోకేశులు అన్నాడు. చిట్ట చివరికి ఏమన్నాడు? గజేంద్రుని యొక్క దీనాలాపాల్లో అత్యంత కీలకమైనది, మహోన్నతమైనది అష్టమ స్కందంలో, భాగవతంలోని అష్టమ స్కందంలో 73వ పద్యంగా ఉత్పలమాల. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. సులువుగానే అర్థమవుతుంది, అంతే కదా. ఎవ్వనిచే జన్మించబడింది, ఎవరు ఈ సృష్టిని జన్మింపజేశారు? జగమెవ్వని లోపల నుండు ఎవరిలో ఉంది? ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు. చాలా ముఖ్యమైనది. అసలు ఈ సృష్టి నడవడానికి మూల కారణం ఎవరయ్యా? ప్రశ్నార్థకం. ఈ సృష్టి స్థితి లయ, స్వప్న జాగృత సుషుప్తావస్థలకు ఎవరు కారణం? ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, తుది మధ్య అంతం. ఈ మూడింటికి ఎవరయ్యా కారణం? అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభౌ. ఇటువంటి వ్యక్తిని నేను కొలుస్తున్నాను. ఎక్కడ ఒక్క దైవం పేరైనా వచ్చిందా? ఇది పోతన యొక్క గొప్పతనం. చూడండి, కృష్ణ అనలేదు, రామ అనలేదు, ఆంజనేయ అనలేదు, ఇంకేదో అనలేదు, శ్రీమన్నారాయణ అనలేదు. ఎవరు 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 చూడండి, ఇది విశ్వజనీయత. అందుకు మీకు నేను చెప్తాను, ఎక్కడ ఏ దైవం యొక్క పేరు రేఖామాత్రం కూడా పెట్టలేదు. సర్వము తానే అయిన వాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరితో అయితే సృష్టించబడిందో, ఎవరిలో ఉందో, ఆది ఎవరు, పాస్ట్ ఎవరు, ప్రెజెంట్ ఎవరు, ఫ్యూచర్ ఎవరు? అదే కదా భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకి. ఈ మూడింటికి ఈ లింక్ ఎవరయ్యా? ఆయనని నేను వాణి ఆత్మభౌ ఈశ్వరునే శరణం భువేడన. అటువంటి ఆ ఈశ్వరుని, పరమేశ్వరుని, ఆ శక్తిని నేను పూజిస్తున్నానని చెప్పాడు పోతనామాచుడు వారు. నాటికి నేటికి ఏ నాటికి మిగిలిపోయే గొప్ప పద్యం ఇది. కంఠస్థమే రావాల్సిందే. ఇందులో రెండో ఆలోచన లేదు. గజేంద్ర మోక్షంతో మీకు నేను ఆధ్యాత్మికతని కాస్త పక్కకు పెట్టి మన జన్మను తరింపజేసే గొప్పదైన విశేషణాలు పక్కన పెట్టి తదుపరి మీకు రెండు కంప్లీట్ చేస్తాం. గజేంద్ర మోక్షం మాత్రం గట్టిగా పట్టుకోండి, రావాల్సిందే. సరే, దీన్ని నాకు బిట్ వస్తుందంటే నేనేం చేయలేను, ఇంకంతే. కానీ తెలియాలి, అంత కీలకమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ పద్యాలు.
అప్పుడు అయిపోయిందండి. ఇక ఇవన్నీ పిలిచాడు. ఎవరి చేత ఈ సృష్టి సృష్టించబడిందో ఆయన నేను పిలుస్తున్నాను. అందరిలో ఉన్నాడు అన్నాడు. కలరందరూ దీనులేయడా అన్నారు. ఆయన నేను పిలుస్తున్నాను. పెంచీకటి కావాలి. సృష్టి అంతా అవతల గొప్ప చీకటి అవతల ఏ ఆకృతి ఉందో ఆయన నేను పిలుస్తున్నాను. ఆయన రావాలి రావాలి రావాలని భక్తుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి భక్తుడు తన శక్తులన్నీ ఉడిగిపోయినాక తను నామ మాత్రము, తను లేస మాత్రము అనుకుంటూ ఇంకా శక్తి అంతా నశించేటప్పుడు మరలా గజేంద్రుడు ఎలా దీనాలాపన చేస్తున్నాడు. ఎలాగా? లావుక్యంతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్పెను. గజరాజుని లావున్నాను నాకు ధనం ఉంది, నాయకత్వం ఉంది, పదవి ఉంది, ఉద్యోగం ఉంది, నాకేమిటి కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి, ఏవి కాపాడవు అని గజరాజు చెప్తున్నాడు. లావొక్కింతయు లేదు. అంత బలవంతుడు అనుకున్న నా బలమంతా శుష్కించి మకరి కర్ర నా కాలు పట్టుకొని నమిలేస్తుంది. ధైర్యం విలోలంబయ్యే. నాకేమిటి అనుకున్న నా ధైర్యం పోయింది. ప్రాణంబుల్ ఠాహుల్ దప్పెన్. ప్రాణాలు దానికవే పోయి మోర్చ వచ్చే, కళ్ళు తిరుగుతున్నాయి. తనుగుండస్యం, శరీరం అంతా వడలిపోయింది. శ్రమం బయ్యడి, చాలా శ్రమ అవుతుంది. నీవే తప్ప ఇతప్పరం బెరుంగా, నీవే తప్ప ఇతప్పరం బెరుంగా మన్నింపదగుందీను నిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నీవే తప్ప ఇతప్పరం బెరుంగా. తండ్రి, నీవు తప్ప నాకు ఇతరములు ఇంకేవి నాకు లేవు. మీరే రావాలి. మీరు రాకపోతే ఎలా స్వామి? నన్ను పుట్టించినటువంటి సర్వశక్తివంతుడు నీవే. నీవు కాకపోతే నన్ను ఇంకెవరకు అని అంత అద్భుతంగా ఆర్ద్రతతో భక్తితో గజేంద్రుడు రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అద్భుతమైనటువంటి పంచమిది. ఇలా పిలవగానే, గజేంద్రుడు పిలవగానే స్వామి ఎలా వస్తున్నాడో చెప్పి ఇంకొక పద్యం పోతన ఏమి రాశాడు తెలుసా? ఆర్తితో భక్తుడు పిలిస్తే స్వామి ఆగుతాడా? ఎలాంటి పరిస్థితులు? అలా వైకుంఠపురంబులో నగరిలో, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము. విహ్వల నాగేంద్రము అంటే ఏనుగు. పాహి పాహి అన్న గుయ్యాలించి సంరంభి అయి సిద్ధమయ్యాడు. ఎవరు? స్వామి. సకల లోకాలకు కర్త కర్మ అయినటువంటి ఆ సాక్షాత్తు శ్రీహరి, ఆ మహావిష్ణువు వైకుంఠపురములో ఎక్కడున్నారైనా స్వామి ఎక్కడున్నారు? వైకుంఠపురములో నగరిలో, ఆ పట్టణంలో ఒక మూల ఒక గొప్పదైన సౌధంబు, ఒక మహా అద్భుతమైనటువంటి భవనం ఉంది. ఆ భవనములో సౌదంబు దాపల ఒక మందార వనం ఉంది. ఆ మందార వనాంతర, ఆ వనములో వనాంతరామృత సర ఒక గొప్పదైన సరస్సు ఉంది. ఆ సరస్సు ప్రాంతంలో ప్రాంతేందు కాంతోపలోత్పల, ఆ సరస్సు దగ్గర ఒక చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆసనంపై పర్యంక రమా వినోది అమ్మవారితో, లక్ష్మీ అమ్మవారితో హాయిగా వినోదంలో ఉన్నారు స్వామి. అక్కడ ఉన్నాడు. అది చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా వాస్తుశాస్త్రం గురించి చెప్పాడు అంటారు పోతన. అంటే ఎక్కడ ఏమి ఎలా ఉండాలో ఆ ప్రదేశాన్ని అంతా వర్ణిస్తూ అమ్మవారితో వినోదంలో ఉన్నటువంటి స్వామి ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభి అయి. గతే అమ్మవారితో వినోదంలో ఉన్నటువంటి స్వామి భక్తుడు ఆదితో పిలవగానే ఇంకేమీ పట్టించుకోకుండా పాహి పాహి అని పిలిచే నాగేంద్రుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రక్షించాలని వచ్చేశాడు. సిరికింజెప్పడు, ఇది ఇంకా ముఖ్యమైనది. సిరికింజెప్పడు స్వామివారి యొక్క ఆగమనం జరుగుతుంది. ఎవరికి? సిరి అంటే అమ్మవారిని చెప్పడే. ఎందుకు? భక్తుడిని కాపాడాలి. అలా పిలవయ్యా. అలా మనం పనిని చెయ్యాలి. పనిలో అంత నిమగ్నత ఉండాలి. ఉంటే అప్పుడు విజయం వచ్చేస్తుంది.
దానికి అదే అలా వస్తుంది. ఇప్పుడు స్వామి రాలే, కష్టపడు, శ్రమను ధారపోయి విస్తృతంగా చదువు చేస్తే అప్పుడు నీకు విజయం ఎలాగొస్తుంది. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు ఏ పరివారం గుంచీర డబ్బర్గ పతిం బండింపడా కర్ణికాంతర ధమ్మిల్లం చక్కనొత్తడు వివాద ప్రోది స్త్రీ కుచోపరిచేలాంచలమైనను వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. గజ ప్రాణావనోత్సాహి అయి ఆ గజేంద్రుణ్ణి కాపాడాలి అంటే భక్తులు పిలిచాడు, చాలా గొప్పదైన గంభీరంతో పిలిచాడు, ఆర్తితో పిలిచాడు, శరణాగతితో పిలిచాడు. వెళ్ళిపోవాలి. తల్లికి చెప్పడు, అమ్మవారికి చెప్పడు. పోనీ భక్తుడు కష్టంలో ఉన్నాడు కదా, ఆ మకర అనేది పట్టుకుని కాలు పట్టుకొని మరి ఆ మకర అనేటువంటి ఆ శక్తి, ఆ శత్రువుని చంపాలి కదా, మరి శంఖా చక్రాలు పట్టుకోవాలి కదా, అవి కూడా పట్టుకోడే. తల్లికి చెప్పడు, శంఖ చక్రాలు పట్టుకోడు స్వామి. పరివారం గురించి తన పరివారం ఉన్నారు కదా, గరుత్మంతుడు మొదలగు ఎంతో పరివారం, వాళ్ళని కూడా కనీసం చేరడు. ఇవేమీ లేకుండా అమ్మవారి అంతవరకు వినోదంలో ఉన్నారు కదా, అమ్మవారితో వేస్తున్నటువంటి ఈ వినోదంలో అమ్మవారి ఆ వస్త్రాలన్నీ కూడా స్వామివారికి తగులుకున్న ఈ కిరీటం, వాటిని కూడా కనీసం తన దమ్మిల్లం చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరిచేలాంచలమైనను వీడడు. అమ్మవారితో రమా వినోది అయి ఉన్నాడు కదా, ఆ రమా వినోదం సంసార సృష్టి సంసార కర్తృత్వం చేస్తున్నటువంటి వేళ జరిగే ఆ వస్తువులు, ఆ వస్త్రాలను కూడా సరిదిద్దకుండా పరిచేలాంచలమైన గజ ప్రాణావనోత్సాహి నువ్వు అలా పిలవయ్యా, అంత ఆర్తితో పిలిస్తే తప్పనిసరిగా స్వామి వస్తాడు అని చెప్పడానికి భాగవతంలో మాత్రమే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడ ఎంత అద్భుతమైన ఆర్తులు. అందుకే భాగవతం, శ్రీ భాగవతం మధురం మధురం మధురాతి మధురం తెలుస్తుంది. అయితే దానికి కాస్త పరిపక్వత రావాలి, అప్పుడు తెలుస్తుంది. సో ఇవి కొన్ని పద్యాలు ఉన్నాను, చాలా ముఖ్యమైన పద్యాలు. ఈ పద్యాన్ని మీరు చక్కగా కంఠోపాఠం చేయండి. కంఠోపాఠం చేయడంతో పాటు తదుపరి తరాలకు చెప్పండి. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మొసలి యొక్క పట్టు నుంచి తప్పించుకోలేకపోయాడో ఎవరు, ఒకప్పుడు పాండ్య దేశపు రాజు ఇంద్రజుమ్నుడే ఈ గజేంద్రుడు. ఈ గజేంద్రుడు ఎవరయ్యా అంటే ఒకప్పటి పాండ్య దేశపు రాజు ఇంద్రజుమ్నుడు, హరిభక్తుడు, అగత్య మహర్షి యొక్క శాపము వల్ల. ఇవన్నీ నీకు బిట్లు. ఇప్పుడు ఇంతవరకు మనం పద్యాల రూపంలో చెప్పుకున్నటువంటి పరమ పావన గజేంద్ర మోక్షానికి మూల కారణమైన గజేంద్రుడు ఒకప్పుడు పాండ్య దేశపు రాజు, పేరు ఇంద్రజుమ్నుడు. అగత్యముని శాప కారణం వల్ల ఏనుగుగా జన్మించాడు. ఏనుగుని ఎందుకు వ్యాస మహర్షి తీసుకున్నాడు అంటే ఏనుగు సంసారానికి సూచిక, బరువైనది, బలమైనది, భూమిపైన సంసార బంధనం అంత కష్టమైనది అని చెప్పడానికి తీసుకున్నాడు. మరి ఆ ఏనుగు పోరాడి ఎవరితో, హూహు అనే గంధర్వుడు చెప్పాను కదా, పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడు శాప ఫలంగా తన భార్యతో పాటు క్రీడిస్తూ ఒక మహర్షిని అవమానిస్తాడు. నీటి లోపలికి వెళ్ళి ఆర్ఘ్యమిస్తున్న మహర్షిని కాలు పట్టుకుని లాగేస్తాడు. సో కాబట్టి నువ్వు ఆ నీటిని మడుగులోనే ఉండే మొసలిగా జన్మించని శాప ఫలితంగా హూహు అనే గంధర్వుడు దేవతల శాపంతో మొసలిగా జన్మించి, ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా జరిగింది. ఈ రకంగా గజరాజును పట్టుకుంటే గజరాజుకి మొసలికి జరిగిన పోరాటము పుణ్యఫలంగా, మన జన్మల పుణ్యఫలంగా గజేంద్ర మోక్షం ఆవిర్భవించింది. గజేంద్రునికి మోక్షం వచ్చింది. ఇటు మకరి అంటే మొసలికి కూడా మోక్షం ఇచ్చాడు. దేనివల్ల? శ్రీహరి యొక్క చక్ర స్పర్శ వల్ల. ఆ చక్ర స్పర్శ తగిలితే మోక్షం వస్తుంది. ఈ రకంగా గొప్పదైన ఘనమైనటువంటి కేవలం స్మరణ, శ్రవణం, పఠనము ద్వారా మోక్షాన్ని కలిగించే అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షాన్ని మనం పూర్తి చేసాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక సముద్ర మదనం జరిగింది. ఏమిటి సముద్ర మదనం? మేధో మదనం, మైండ్ మ్యాపింగ్, థాట్ ప్రొవోకింగ్ అంటాం కదా, సముద్ర మదనం. అప్పుడు అది జరిగింది. ఇప్పుడు ఇది జరుగుతుంది. నిత్యము ఒక్కడిగా ఉంటూ చదవడం, ఒక్కడిగా ఉంటే తపస్సు చేయి. అంటే ఏంటి? ఇది ఒక తీవ్రమైన ఒక అన్వేషణ చేయి, ఆవిష్కరణ చేయి. ఏకో తపః ద్వయో అధ్యయన, ఇద్దరు ఉండాలి.
ఇప్పుడు మీరు ఎవరికి వారు వింటున్నారు, తర్వాత మరలా కలవండి, ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలవండి, అధ్యయనం చేయడం ఇద్దరు ఉండాలి. ఏకో తపః, ద్వయో అధ్యయన, త్రయో వాచక. ముగ్గురు ఉండాలి డిస్కషన్స్ చేయడానికి, కనీసం ముగ్గురు ఉండాలి. అప్పుడు ఇద్దరు వారి వారి సందేహాలు నివృత్తి చేసుకోవటం మూడో వర్డ్స్ పరిష్కరిస్తారు. ఇది మనకి శాస్త్రం చెప్పింది. ఆ రకంగా చేయాలి. విజ్ఞానం అనేది ఒక్కరే చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, చర్చలు జరగాలి. ఆ చర్చలు ఆరోగ్యకరంగా ఉండాలి. మీ ముగ్గురు మేధో మదనం వల్ల చక్కనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటూ చదవండి. దేవదానవుల మధ్య పూర్వం నిరంతరం యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు జరగట్లే, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్రదేశం ఇంకొక దేశాన్ని తొదముట్టించడానికి ఎన్నో జరుగుతున్నాయి. యుద్ధాలు తరచుగా జరిగాయి. ఆ యుద్ధాలలో ఎక్కువ సంఖ్యలో ఎప్పుడు దేవతలే మరణిస్తుండేవారు. ఎందుకంటే రాక్షసులు గొప్పదైనటువంటి తపస్సు చేసేసేవారు, భయంకరమైంది. ఆ తపస్సు ఫలితంగా ఫలితాన్ని ఇవ్వాలి. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారికి వరాలు ఇవ్వడం ఇవన్నీ మనకి తెలిసిందే. కాబట్టి దేవదానవులకు తరచుగా జరిగే యుద్ధాల్లో ఎక్కువ సంఖ్యలో దేవతలు మరణిస్తున్నారు. కాబట్టి దాంతోపాటు దూర్వాస మహర్షి శాపం కారణంగా దేవతల సంపద అంతా కూడా నాశనమైంది. వారి దగ్గరికి ఆయుధ సంపద ఏం లేదు. దీంతో దేవతలందరూ కూడా మేరు పర్వతంపై నివసించి ఉన్న బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్తుతించారు. స్వామి, దేవతాగణం అంతా కూడా అస్తమించిపోతుంది, రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది, మా పరిస్థితి ఏమిటి అని చెబితే బ్రహ్మ వారిని తీసుకొని పెను చీకటికి ఆవల తీరంలో ఉన్న, ఇందాక చెప్పాలి, లోకేశులు లోకస్తులు చీకటి కావాలి ఏవైతే ఉన్నాయో ఆ పెను చీకటి కావాలన్న ఆ శక్తికి నమస్కరిస్తాను చెప్పాను. ఆ శక్తి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మార్గం చూపమని ప్రార్థన చేశారు. ఎవరు? దేవతలు. ఎవరి సూచన మేరకు? బ్రహ్మదేవుని సూచన మేరకు. అప్పుడు స్వామివారు శ్రీ మహావిష్ణువు చెప్తారు. ఏమని చెప్తారు? మందర పర్వతాన్ని తీసుకొని రండి. మందర పర్వతాన్ని కవ్వంగా, మహాసత్వమైనటువంటి వాసుకుని కవం తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకండి. అప్పుడు ఏ ఏ శక్తులైతే దేవతల వద్ద నాశనమైపోయాయో అవన్నీ వారికి మరలా ఆ దేవతలకు ఆ సంపద వస్తుంది అని ఒక మేధో మదనానికి ఒక సూచిక అండి ఇది. అంటే కొంతమంది కోడలి కలయిక వల్ల, సమూహం వల్ల, చర్చల వల్ల జ్ఞానం బయటకు వస్తుంది. జ్ఞానం వల్ల ఆవిష్కరణ వస్తాయని దీని యొక్క అంతరార్థం. సముద్ర మదనం అంటే ఇదేదో కథలా వినేయడం కాదు, దీని వెనుకున్నటువంటి అంతరార్థం. 2 brains ఆర్ బెటర్ దాన్ 1 అనే సామెత ఉంది కదా. 2 బ్రెయిన్లు కలిస్తే అద్భుతమైనటువంటి సమాచారం వస్తుంది. కూడిక ఏం చేశారు? మందర పర్వతాన్ని పాల సముద్రంలో పెట్టి వాసుకనే సర్పాన్ని కావం తాడుగా చేసి చిలకమని శ్రీ మహావిష్ణువు సూచన చేస్తే విష్ణుమూర్తి యొక్క ఆదేశాల మేరకు, విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారం రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి క్షీరసాగర మదనాన్ని ప్రతిపాదించాడు దేవేంద్రుడు. ఇలా దేవదానవులకి, దేవతలకు దానవులకు ఇద్దరికి మేలు కలుగుతుంది అనే ఒక సూచన చేస్తే బలిచక్రవర్తి దానికి అంగీకరిస్తాడు. మందర పర్వతాన్ని క్షీరసాగరానికి తీసుకుని వచ్చేటప్పుడు దానిని మోసే భారం చాలా ఎక్కువైపోతే అప్పుడు గరుత్మంతుడు, స్వామి యొక్క పరివారమైనటువంటి గరుత్మంతుడి యొక్క రెక్కలపై దానిని మోసుకొని పాల సముద్రానికి చేర్చేది. ఇదంతా కథ జాగ్రత్తగా వినాలి. బ్రహ్మ యొక్క సూచన మేరకు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తాము కోల్పోయిన సంపదను మాకు కావాలి మరియు దానవుల యొక్క బలం పెరుగుతుంది అని అడిగితే శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో మందర పర్వతాన్ని వేసి వాసుకి అనే సర్పాన్ని కవం తాడుగా వేసి సాగర మదనం చెయ్యండి. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విషం వస్తుంది. ఈ పాఠం వింటున్నప్పుడు, పద్యాలు వింటున్నప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ కొద్దిగా హార్డ్గా ఉందేమో అనిపిస్తుంది. అది విషం. విసుగే చందక కృషి చేస్తేనే అమృతం ఇస్తుంది. విసుక్కోకుండా సమయం దేవుడు, గురువు మన పట్ల దేవుడు. ఎన్నో పుస్తకాలు చదివి ఆ పుస్తక సారాంశాన్ని ఎంత సులువుగా అందించే గురుదేవులందరూ నాకు పరమ పూజ్యం అనుకుని విసుగే చందక కృషి చేస్తే అమృతం వస్తుంది. అది సాగర మదనం వెనుకున్నటువంటి అంతరార్థం. గరుత్మంతుడు తన రెక్కలపై శక్తివంతమైనటువంటి
మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి పాల సముద్రానికి తీసుకొని వచ్చాడు. వాసుకి సర్పం ద్వారా కవ్వం తాడుగా పెట్టి దేవదానవులు ఇరువురు కూడా ఏం చేస్తున్నారు, పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. మదనం మొదలైంది, డిస్కషన్స్ మొదలయ్యాయి. ప్రజెంట్కి అయితే అనమాట మదనం, మేధో మదనం, థాట్ ప్రొవోకింగ్ జరిగింది. తోకను పట్టుకోవడం చిన్నతనంగా భావించారు రాక్షసులు. ఏమేంటి తోకను పట్టుకోవడం? కాబట్టి దేవతలు ఏం చేస్తారు, దేవతలు తోక వైపు, రాక్షసులు తల వైపు పట్టుకుంటే ఇక వాసుకి మదనములో నుంచి, వాసుకి నోటి నుంచి భయంకరమైన విషం బయటకు వస్తుంది. ఆ విషం బయటకు వస్తుంటే ఆ విష వాయువులకు, ఆ శక్తికి, ఆ గరల దెబ్బకి ప్రపంచాలు మాడి మెసైపోతున్నాయి. ఇంకా దీంతో పాటు మందర పర్వతం ఈ చిరుకుతుంటే ఒకవైపు ఉరిగిపోతుంది అనమాట. అప్పుడు ఉరిగిపోతున్న మందర పర్వతాన్ని సృష్టిని నిలబెట్టడం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి తన వీపును మోసాడు. ఇదండి కూర్మావతారం రహస్యం. ఇక ఈ మదనం వల్ల పుట్టినటువంటి కాలకోట విషం, ఏదైతే కాలకోట విషం ఉందో, ఈ విషానికి లోకాలన్నీ భస్మీపట్నం అవుతున్నాయి. వెంటనే విష్ణుమూర్తి యొక్క సూచనతో దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు భోళాశంకరుడు ఆ విషాన్నంతా కూడా, అంటే సాగర మదనం, సముద్ర మదనం జరిగేటప్పుడు దేవ దానవులు వాసుకుని కవ్వం తాడుగా చేసుకొని చిరికేటప్పుడు వచ్చిన విషాన్ని ఉన్నట్టుగా స్వామి తన నోట్లోకి తీసుకొని తన గర్లంలో బంధించి ఉంచాడు అనమాట. అలా ఆపేశాడు. లోక కళ్యాణం కోసం ఈ రకంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగాడు. ఇంకా ఇది ఎప్పుడైతే అయిందో ఇంక ఉత్సాహంగా మేధో సాగర మదనం జరిగింది. ఇందులో నుంచి ముందుగా గుర్రం పుట్టింది. ఆ గుర్రం పేరు ఉచ్చైశ్రవము. రాసుకోండి. ఎందుకు నీలకంఠుడయ్యాడు శివుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా, హాలాహలం మింగిలిసి తన గొంతులో పెట్టుకున్న లోకాలు రక్షించాడు. ఇప్పుడు ఎప్పుడైతే హాలాహలం పోయిందో మదనం అంతా కూడా జరుగుతుంది. ఆ మదనం జరిగేటప్పుడు అందులో సంపద వస్తాయని చెప్పాను కదా, ఆ సంపద నుంచి మొట్టమొదటి పుట్టింది గుర్రం. ఆ గుర్రం పేరు ఉచ్చైశ్రవము. ఇది రాసుకో. దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు. దాని తర్వాత ఐరావతం పుట్టింది, తెల్ల ఏనుగు పుట్టింది. ఆ ఐరావతం తన వాహనంగా ఇంద్రుడు స్వీకరించాడు. అటు తర్వాత కౌస్తుభము, కస్తూరి తిలకం లలాట ఫలకి వక్షస్థలే కౌస్తుభం అని చెప్పుకున్నాం కదా. స్వామివారి యొక్క ఆ వక్షస్థలంపై కౌస్తుభం ఉంటుంది. ఈ దేవ దానవులు చేస్తున్నటువంటి పాల సముద్ర మదనంలో మందర పర్వతం వేసి వాసుకిని తాడుగా చెక్కినటువంటి ఆ పాల సముద్రం నుంచి కౌస్తుభం పుట్టింది. ఈ కౌస్తుభాన్ని స్వామివారు తన వక్షస్థలంపై ధరించి ఆ కౌస్తుభం యొక్క జన్మధన్యమైందండి. అది ఇలా ఒక్కొక్కటి తదుపరి పారిజాతము, కల్పవృక్షము, గోమాత ఇవన్నీ వస్తే ఇవన్నీ స్వర్గానికి జాగ్రత్తగా చేర్చుతున్నారు. అప్సరసలు పుట్టారు, దేవతలు స్వీకరించారు. చివరికి లక్ష్మీదేవి పుట్టింది. అందులో నుంచి సృష్టి అనమాట. లక్ష్మీదేవిని మరలా శ్రీమన్నారాయణ వారు స్వీకరించారు. వారిని పుట్టింది, దేవతలు గ్రహించారు. సముద్రాన్ని చిలకగా అమృత భాండంతో చివరికి ధన్వంతరి ప్రత్యక్షమయ్యారు. ఇదండి సాగర మదనం పూర్తి అయిపోయింది, అమృతం వచ్చింది. ఇంకా ఈ అమృతం పుట్టినాక దేవదానవుల్లో వ్యామోహం వచ్చింది. దేవతలు దానవులు ఎవరికి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లోక కళ్యాణం కోసం లోకానికి ఎవరైతే మేలు చేస్తారో వారికి అమృతాన్ని అందించే బాధ్యతను శ్రీ మహావిష్ణువు భావించి మోహిని అవతారంలో, నల్ల కలువ ఆకారంలో, ఇందీవరం లాంటి సౌందర్యంతో ప్రకాశించే జగన్మోహినిగా అవతారం ధరించాడు శ్రీ మహావిష్ణువు. ఇదంతా లోక కళ్యాణమే. విశ్వకర్తృత్వము, సృష్టిని నడపడంలో భాగంగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చి రాక్షసులను మత్తెక్కించే సోయగంతో మాయ చేసి, తప్పదు ఇంకా మాయే, విష్ణు మాయ, రాక్షసులంతా మేమర్పించి అమృతాన్ని అంతా కూడా ఎవరికి పంచుతున్నాడు? దేవతలకు పంచుతున్నాడు. ఎవరు పంచుతున్నారు? శ్రీ మహావిష్ణువు. ఏ రూపంలో? జగన్మోహిని రూపంలో.
జగన్మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు అమృతాలు పంచుతుంటే, ఇలాంటి పరిస్థితుల్లో రాహుకేతువులు అనే ఇద్దరు రాక్షసులు దేవతలకు జగన్మోహిని అవతారంలో జగన్మోహినికి దాసోహం అయిపోయారు రాక్షసులందరూ కూడా ఆ అందానికి. వీళ్ళందరూ ఇటువైపు రాక్షసులందరూ కూడా జగన్మోహిని యొక్క చూపులకి లొంగిపోతే దేవతలకి పనిచేశారు. అయితే దేవతలందరూ శుచిగా చక్కగా వచ్చి 2 వరుసల్లో కూర్చున్నారు. ఈ రాక్షసులందరూ కూడా జగన్మోహిని యొక్క మత్తు చూపులకే మైమర్చిపోయి ఉండేటువంటి పరిస్థితుల్లో దేవతల రూపంలో రాహుకేతువులు వచ్చి ఆ వరుసలో కూర్చొని ఏది తీసుకున్నారు? అమృతాన్ని తీసుకున్నారు. 2 చుక్కలు తీసుకున్నారు. ఇది గమనించినటువంటి సూర్యచంద్రులు, ఎవరు? సూర్యచంద్రులు ఈ విషయాన్ని, ఇదిగోండి సూర్యచంద్రులు ఏ విషయాన్ని, రాహువు కేతువులు దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని తీసేసుకుంటున్నారు అనే విషయాన్ని సూర్యచంద్రులు చెప్పారు. ఎవరికి? శ్రీమన్నారాయణ శ్రీహరికి చెప్తే శ్రీహరి వెంటనే తన సుదర్శన చక్రంతో వారి యొక్క కంఠాలను 2 తెగనరుతారు. అప్పటి నుంచి 2 కంఠాలు అమృతం తాగాయి కదా, అమరత్వం వచ్చేసింది. ఆ గ్రహాలుగా తిరుగుతున్నాయి. ఆ గ్రహాలే సూర్యచంద్రులు విష్ణుదేవుడికి తమ యొక్క ఉనికిని చెప్పి తమ మరణానికి కారణమయ్యారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి సూర్యుడిని చంద్రుడిని మింగేస్తుంటాయి రాహుకేతువులు అని. ఎంత గొప్ప సిద్ధాంతం అండి! ఎప్పుడండి భాగవతం అప్పుడు చెప్పారు. సోలార్ ఎక్లిప్స్, లియోనార్ ఎక్లిప్స్ గురించి అది ఆధారము. అంటే ఖగోళ వైజ్ఞానిక రహస్యాలకు ఒక ఆధారభూతమైన శాస్త్రాలు మనవి. అన్నీ అవేంటి చెప్పను, చూసారా? ఆధారం అక్కడంటే రాహుకేతువులు ఈ 2 గ్రహాలు ఓన్లీ తలతో మాత్రం తిరుగుతాయండి ఆకాశంలో. తలే ఉంటాయి రాహు కేతువు. సూర్యగ్రహణం అప్పుడు సూర్యుని మింగేస్తాయి, చంద్రగ్రహణం చంద్రుని మింగేస్తాయి. ఎందుకు మింగుతాయి? సూర్య చంద్రులే తమ మర్మాన్ని విష్ణువుకి తెలియజేశారు కాబట్టి. ఇది రాహుకేతువుల యొక్క కథ. అయిపోయింది. దేవాసుర సంగ్రామం. ఈ దేవాసుర సంగ్రామం ఎలా జరిగింది? తదుపరి బలి చక్రవర్తి ఏ దానాలు చేయడం ద్వారా వామనుడు ఒక గొప్పదైనటువంటి అవతారం, ఇంకొక వామన అవతారం ఉందండి. వామన అవతారంతో మనకి 8వ స్కందం పూర్తి అయిపోతుంది. తదనంతరం మిగిలిన 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలని కూడా మనం పూర్తిగా పాయింట్ వైజే తెలుసుకుంటాం. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, భాగవతం అనేటప్పుడు 3వ స్కందం 5వ స్కందం చాలా గొప్పవి, ముఖ్యమైనవి. గొప్పవంటే ముఖ్యమైనవి. 7వ స్కందం 8వ స్కందం ఇంకా ముఖ్యమైనవి. 7వ స్కందంలో ప్రహ్లాదోపాఖ్యానం పూర్తి చేసుకున్నాం. 8వ స్కందంలో గజేంద్ర మోక్షం పూర్తయింది. ఇంకొక ముఖ్యమైన ఘట్టం వామన అవతారం. బలి చక్రవర్తికి వామనుడికి జరిగినటువంటి ఆ సంఘటన తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అంతటితో 8వ స్కందం పూర్తవుతుంది. లోకా సమస్త సుఖనం.